మనం ప్రస్తుతం కోనసీమలోని ఆత్రేయపురంలో ఉన్నాం. ఆత్రేయపురం ఎందుకు వచ్చామంటే అంటే జనరల్గా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ సంక్రాంతి పండుగ ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే మన సంస్కృతి సంప్రదాయాల గురించి వాళ్ళు తెలుసుకోవడంతో పాటు కమింగ్ జనరేషన్కి వాటి అవసరం ఎంత ఉందనేది కూడా వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా ఆత్రేయపురానికి చెందిన గాదిరాజు ప్రసాద్ రాజు గారు మన దగ్గర ఉన్నారు. అంటే ఆయన ద్వారా కూడా అసలు ఏంటి ఆత్రేయపురం స్పెషల్ ఏంటి, ఆత్రేయపురానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఈ ఆత్రేయపురంలో ఎందుకు ఈ సంక్రాంతి సంబరాలకి విదేశాల నుంచి కూడా కంపల్సరీ వాళ్ళ ఊళ్ళో వస్తారనేది ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి గాదిరాజు గారు. సార్ ప్రసాద్ రాజు గారు అంటే జనరల్గా మనం చూసాం కదా, అంటే ఈ సంక్రాంతి సంబరాలు అంటే ఈ మధ్యకాలంలో కొంచెం వీటికి ఇంపార్టెన్స్ వస్తున్నారు. అదేవిధంగా కంపల్సరీ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన ఊరు వెళ్ళాలి అని వస్తున్నారు. అంటే ఈ ట్రెడిషన్ ఇంకా అంటే ఈ ట్రెడిషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ అంటే జరిగే చరిత్ర చూస్తూ ఉంటే మాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఈ 50 సంవత్సరాలు, ఈ 50 సంవత్సరాల్లో మార్పులు ప్రధానంగా వ్యవసాయం పంటల మీద బతికేవాళ్ళు మేమందరం. పొగాకు పండించడం, వరి పండించడం, అరటి పండించడం, ఈ పంటల వల్ల వాళ్ళు లబ్ధి పొంది పిల్లల్ని ప్రయోజకులను చేశారు. మాకు ఇక్కడ పండగ అంటే 2 పండుగలు ఉండి, పెద్ద పండగ అంటే సంక్రాంతి, వారిపిల్లి తీస్తాం. ఆ దీపావళి అనేది ఇంకా సహజంగా పిల్లల్లో తప్పించి ఈ పెద్ద పండగ అనేది మనం అనుకుంటాం. మన సంస్కృతి బట్టలు కుట్టించుకోవాలంటే ఆ రోజుల్లో సంక్రాంతికి కుట్టించుకునేవారు. అలాంటి పరిస్థితుల్లోంచి ఇలా నీళ్లు కొనుక్కునే పరిస్థితి, రెడీమేడ్ బట్టలు కొనుక్కునే పరిస్థితి, ఒక దర్జీ పని వాడి దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచుని తీసుకునే సంస్కృతి, ఆనందం, ఆ బట్టలు కట్టుకుంటూ ఉంటే ఉన్న ఆనందం, ఆడ ఇవ్వకపోతే వచ్చే బాధ, అలాంటి అంటే జనరల్గా పాడి పంట మెయిన్ కనుమ రోజున గేదెల్ని, ఎద్దులు ప్రతి ఓడింట్లో ఒక జత ఎద్దులు ఉండేయండి, 4 గేదెలు ఉండి అన్నం తింటా ఉంటే ఎన్నపోసి చేతికి అంటుకునేది. అంటే మీరు అందు మాత్రం ఒకటి నేను ఏమిస్తాను ఏంటంటే అది బట్టలు తీయించుకుని ఆడుకో నెల రోజుల ముందే 4 రోజులు అది ఇచ్చేవాడు కాదు, పెద్దవాళ్ళకి ఇచ్చేవాడు. ఇప్పుడు మనం సనాతనమైన సంస్కృతి ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చిన సంస్కృతి నాకు ఈ 50 సంవత్సరాల్లో కనుమరుగైపోతాం. కుల వృత్తులు మాయమైపోయినాయి. కంబర పనివాడు ఉండేవాడు, ఎడ్ల బండికి పట్టాలు వేసేవాడు, ఎడ్ల బండికి ఇంకోటి చేసేవాడు, నాగలు కట్టేవాడు, నాగలు తుమ్మకర్ర అట్టుకెళ్తే నాగలు చెక్కిచ్చేవాడు. వాళ్ళందరూ కనుమరుగైపోయారు. బట్టలు ఉతుకువాడు కనుమరుగైపోయాడు. మీకు ఐడియా ఉందో లేదో గాదిరాజు గారు, అంటే జనరల్గాను పండుగ వస్తుందంటే చాలంటే ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు అనుకోండి, నెల పట్టంది పాపం, నెలగంట కొట్టేయడం అంటే ఈ అంటే అంటే నాకు అంటే అర్ధరాత్రి దొంగలు దొంగతనాలకి, పిడకల దొంగతనాలకి వెళ్ళడం, ఈ పేడ, ఆవు పేడ తీసుకొచ్చి ఎక్కడ ఆవు పేడ కనిపిస్తే ఆవు పేడ తీసుకురావడం, ఈ గోడకి భోగి పిడకలు వేసుకోవడం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పురుకోసుకోవడం దొరకని పరిస్థితి, పురుకోసుకోవడం గుచ్చి పెట్టేవాళ్ళు. అంటే ఎందుకు పరిస్థితి ఇప్పుడు లేదంటారు? అంటే అన్నీ చేతికి దొరికేస్తున్నాయి, అన్నీ రెడీమేడ్ అయిపోయింది. 2 పాయింట్లు సార్. అప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు, టీవీ లేదు. ఫస్ట్ ఆ 2 దరిద్రాలకు మనకు అంటుకున్నాక ఇవన్నీ తగ్గిపోయింది. అది ఎవరికంటే నిజంగా ఆలోచిద్దామంటే పెరిగేమా తగ్గేమా అనేది ఆలోచిస్తే యాత్రేపురంలో దేవుడి కళ్యాణం జరిగేదండి. 9 రోజులు మంచి మంచి నాటకాలు, హరిశ్చంద్ర ఇలాంటి పెద్ద పెద్ద నాటకాలు వేసేవారు. ఇప్పుడు ఏమీ లేవే. అంటే ఆయన అన్నట్టు అంటే సెల్ ఫోన్ రావడాలు ఇవన్నీ రావడం ఒక ఎత్తు అయితే, అంటే జనరల్గా ఇప్పుడు మన తరం ఉంది, అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. అంటే వాళ్ళు చెప్తే ఇన్ని పరిస్థితులు కూడా కింద అంటే గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఈ అందరూ నైట్ సాయంత్రం ఒత్తులకి కూర్చోవడాలు ఇవన్నీ ఉండి. అవును సార్, మంచాలు వేసుకుని బయట పడుకునేవారు, మంచాలు లేకపోతే కింద చాప వేసుకుని పడుకునేవారు. అలాంటి పరిస్థితి. ఇల్లు లేని వాళ్ళు వెళ్ళి గుళ్ళో పడుకునేవారు, ఇల్లు లేని సౌకర్యం వాళ్ళు. మా ఊళ్ళో రామాలయంలో ఎంతో మంది పడుకునేవారు. ఇప్పుడు అందరూ కూర్చుంటారు సార్, ఎవడు పోనాడు ఎట్లా కూర్చుంటాడు. తండ్రితో కొడుకు మాట్లాడడానికి కొడుకు ఖాళీ ఉండదు, ఆడు వాట్సాప్లో, ఆడు యూట్యూబ్లో లేకపోతే నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తా కూర్చుంటాడు, టీవీలో సీరియల్ చూస్తా వాళ్ళు కూర్చుంటారు. ఈ మెయిన్ సాధన అవైలబిలిటీ పెరిగే కొద్ది మిగతా ఆటోమేటిక్ అవి కొత్తగా కనిపిస్తున్నాయి. ప్రతి రోజు కూడా కొత్తదనం, కొత్త సీరియల్ వస్తుంది, రోజు కూడా కొత్త సినిమా వస్తుంది, కాలక్షేపం అయిపోతుంది. ఎమోషన్స్కి వాళ్ళకి టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. కానీ అక్కడ కూడా చిన్నప్పటి నుంచి పెంచిన విధానాన్ని బట్టి ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యే విధానం వాళ్ళకి డెవలప్ అవుతుంది.
అది మిస్ అవుతుంది. పేరెంట్స్ మెయిన్ కారణం. అంటే ఏం లేదు సార్, పెరుగుడు విరుగుడు కొరకే అని అంతే. ఒక 4-5 ఏళ్ళ నుంచి సంక్రాంతికి బాగా తిరిగి రావడం, ఎక్కువగా పార్టిసిపేట్ చేయటం, వస్తారు. అందరూ పాల్గొంటాం, బాగా జరుగుతుంది, మార్పు వస్తుంది. నేను అదే చెప్పదలుచుకున్నాను. అంటే గత 2-3 సంవత్సరాల క్రితం కోనసీమ వేరు, గత 2 సంవత్సరాల క్రితం ఆత్రేయపురం వేరు. సో 2 సంవత్సరాల నుంచి ఈ సెలబ్రేషన్స్ పెరిగినాయి, బయట నుంచి రావడం పెరిగింది. అదే విధంగా అంటే సంక్రాంతి ఈ సంబరాలను ఎంజాయ్మెంట్ చేయడం జరిగింది. సో ఇది దేనికి దిక్సూచి అంటారు? దీనికి అంటే దేనికి సంకేతం? ఇదివరకు కుటుంబ వ్యవస్థ, యజమాని మాటతోటి మనం ఒక చట్టబద్ధంగా జీవించాలనే ఆలోచనతో ఆ రోజున ఉండేవారు. ఇప్పుడు విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎవరికాడు డబ్బులు సంపాదించడంతో డబ్బు సంపాదించినోడు ఒకలాగా, కష్టపడేవాడు ఒకలాగా ఉన్నాడు. ఇప్పుడు కూడా సంపాదించినోడు ఇప్పుడు ఎంజాయ్ చేయడం అనే కార్యక్రమంలోకి వచ్చాడు. కష్టపడేవాడు ఇంకా డ్యూటీలు చేసికాడే ఉన్నాడు. ఇక్కడ వ్యవసాయం ఏమైంది, ఇవాళ కూలోడు దొరకని పరిస్థితి. పశు సంపద మాయమైపోయింది. ఒకసారి మీకు ఇప్పుడు ఈ సంపాదన 2 లక్షలు 3 లక్షల జీతగాళ్ళు పొద్దున్న సాయంత్రం రాత్రి పాకలో పనిచేసి శనివారం ఆదివారం అలా మిషన్లాగా అయిపోతున్నారు. ఆ రోజు ఇంకా వాళ్ళు రెస్ట్ తప్ప ఇంక వేరే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అలా చేసేసి ఎన్నాళ్ళు చేయగలరు, ఒక గేట్ దగ్గర ఆగిపోతారు. ఇప్పుడు ఆ స్టేజ్ వస్తుంది. ఆ గేట్ దగ్గర అప్పుడు గుర్తొస్తుంది వెనక్కి. అప్పుడు వాళ్ళు అంత హ్యాపీగా ఎలా ఆ రోజులన్నీ గోల్డెన్ డేస్ సార్, బంగారు యుగం అది నిజంగా చెప్పుకోవాలంటే. ఫోన్ లేకపోవడం, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఫోను టీవీ లేకపోవడం ఆ ఏజ్లో మా అదృష్టం. ఇది ఖచ్చితంగా 99% అదే కాదు సార్. అంటే జనరల్గా అంటే మనం చూస్తున్నాం కదా, కొన్ని ఈ రోగాలు అంటే రోగాలు అనొచ్చు ఏమో తెలియదు కానీ అంటే షుగర్ అవనివ్వండి, గుండెపోటు అవనివ్వండి, అప్పట్లో అసలు ఈ ఎవరికి తెలిసేది కాదు. అటువంటిది చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఆడికి షుగర్ అంటున్నారు, వీళ్ళు గుండెపోటు అంటున్నారు. సో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. మనం ఏమైతుందో ఈ ఆనందాలన్నీ కూడా వీళ్ళు పొందలేకపోతున్నారు. అది కూడా ఒక కారణం అంటారా? అంతేనండి. జ్వరం, దగ్గు తప్పించి మనిషికి రోగమే వచ్చేది కాదు. ఎప్పుడైనా జ్వరం వచ్చేది, లేకపోతే దగ్గు వచ్చేది. దానికి సంబంధించి న్యాచురల్ రెమెడీస్ ఏదోటి వాడేవారు. కరక్కాయ దగ్గు వచ్చి కూడా కరక్కాయ అరగదీసి లేదా చిన్న ముక్క నోట్లో పెట్టుకుంటే దగ్గు తగ్గిపోయేది. అది అల్లం పసుపు అలాంటి పరిస్థితులు ఉండి జ్వరం ఉంది ఉపవాసం చేసేవాడు. ఎన్నాళ్ళు పచ్చని చేస్తాడు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఉపవాసం లేదు, డాక్టర్ గారు మందులు ఇచ్చేస్తాడు, తినేస్తాడు పీకుల దగ్గర. నా ప్రెస్టేషన్ తిట్టేస్తాడు. ఇది మామూలుగా నోట్లో ఆగదు, నాగా ఆగదు, తిట్టేసుకుంటాం. అంటే అనేక రకాల విషయాలు ఇవన్నీ. సో అంటే మొత్తం మీద అంటే జనరల్గా మనం ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయాయో మన సంస్కృతి సంప్రదాయాలు ఆ రోజే అంతరించిపోయాయి. ఎంచేతంటే మన పిల్లలకి మన ఎవరైతే ఉన్నారో పెద్దలు మంచి చెడ్డ, అదేవిధంగా మహాభారతం రామాయణం ఇటువంటివన్నీ కూడా చెప్పేవారు. ఆ పిల్లలు కూడా వాటిని ఆస్వాదించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే మన చెప్పినట్టు మన సోదరులు చెప్పినట్టు ఏంటంటే ఎంతసేపు కూడా సెల్ ఫోన్ చేతిలో ఉంటే మొత్తం ప్రపంచాన్నే మర్చిపోయే పరిస్థితి. కానీ పరిస్థితులు అయితే మాత్రం మళ్ళీ తిరిగి పాత పరిస్థితులు నెలకొనే పరిస్థితులు వస్తున్నాయి అంటున్నారు మన ఆత్రేయపురం సోదరులు.